ఎన్నికలు మీరు 2 పాంప్లెట్లు పట్టుకొని తిరుగుతా ఉన్నారు. సో ఎట్లా ఉండబోతుంది? ఏ పార్టీ మధ్యలో పోటీ ఉండేటువంటి అవకాశం ఉన్నది? ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు మీరు? ఇప్పుడైతే మేమైతే నవీన్ అన్న గెలిస్తే బాగుంటుంది అంటున్నాం. ఎందుకని నవీన్ అన్న రావాలని చెప్పేసి అనుకుంటాము? ఇప్పుడు ఆయన हुकूमत उनका चल रहा ना, सब कांग्रेस का सीएम है, काम होते उसके लिए बोल रहे हैं. సో రకరకాలైన ప్రచారం సాగుతా ఉన్నది. నవీన్ యాదవ్ కుటుంబం మంచిది కాదు అది అని బీఆర్ఎస్ అంటా ఉన్నారు. అట్లా చెప్తా ఉంటారు. అంతే అంతే. మీరైతే కాంగ్రెస్ పార్టీ? నేను కాంగ్రెస్ పార్టీ నవీన్ అన్నకే ఇస్తాను. సో ఎక్కువగా ముస్లిం ఉన్నటువంటి ఏరియా అంతా కూడా చాలా మంది అటువైపు ఉన్నారు. ఎందుకంటే ఎంఐఎం కూడా సపోర్ట్ చేసింది కాబట్టి. సో ముస్లింలు అంతా కూడా ఎక్కువ మోతాదులో అటే ఉండేటువంటి అవకాశం కనపడుతుంది కాంగ్రెస్ సైడ్. కంపల్సరీ చేస్తాం మేమైతే అందరైతే కాంగ్రెస్ పార్టీ. ఓకే, అదే ఎన్నికలు వస్తా ఉన్నాయి కదా, సో ఎవరు గెలిచేటువంటి అవకాశం కనపడతాం మీరు చూస్తా ఉన్నారు కదా? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి ఎవరు నిలబడ్డది మీకు తెలుసు కదా? ఎవరు? పెద్దన్న నవీన్ అన్న. సో ఎందుకు నవీన్ అన్న గెలవాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు మీరు? ఏమో మా ఏరియాదే కదా, ఏమైనా డెవలప్మెంట్ చేస్తా ఏమో అని ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూద్దామని. ఓకే. సో బీఆర్ఎస్ కూడా బాగానే తిరుగుతున్నట్టు కదా? అది కూడా బాగున్నాయి కానీ ఏమో పబ్లిక్ మీద ఉన్నాయి కదా. మెజార్టీకి ఏమనుకుంటా ఉన్నారు అంటే ముస్లింల ఓట్లు ఇప్పుడు కీలకం ఇక్కడ. సో ఏమనుకుంటా ఉన్నారు మీరు అంతా ముస్లింలు? అక్కడ అయితే బీఆర్ఎస్ కి కూడా కాంగ్రెస్ కి కూడా అయితే ఎక్కువ మొత్తంలో ఇక్కడ కాంగ్రెస్ కి ఉందా ముస్లింలు అందరూ? అయితే అంతే.